Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అత్యంత వెనుకబడినటువంటి కరువు పీడిత ప్రాంతం అనేటువంటి అనంతపురం జిల్లాలో డేట్స్ అంటే ఖర్జూర పంటను విస్తృతంగా పండించేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారిలో అనంతపురం జిల్లా గారలదిన్న మండలం మర్తాడుకు చెందినటువంటి రైతు కేవి రమణారెడ్డి తన పొలంలో పెద్ద ఎత్తున ఖర్జూర పంటను పెట్టారు. అసలు ఏ విధంగా ఉంది, అసలు రైతులకు ఎలాంటి లాభదాయకంగా ఉంది అనేటువంటిది రమణారెడ్డితో అడిగి తెలుస్తుంది. అన్న చెప్పండి, ఎన్ని ఎకరాల్లో మీరు ఖర్జూర తోట పెట్టారు, ఏ విధంగా ఉంది అన్న? నా పేరు కేవీ రమణారెడ్డి, మాది అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మర్తాడు. నేను ఖర్జూర్ వచ్చి 2020లో నాటాను. నేను వచ్చి 6 ఎకరాల్లో సాగు చేశాను అనమాట. 500 చెట్లు నాటాము. ఖర్జూర్ అంటేనే మెయిన్ మేలు ఫిమేల్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చి 100 మొక్కలకు వచ్చి 10 మొక్కలు మేలు మొక్కలు ఉండాలన్నమాట. మిగతావి వచ్చి మనం ఫిమేల్ ఉంటాయి. ఇవి వచ్చి మెయిన్ అసలైంది ఏమనంటే దీంట్లోనూ పరపరాగ సంపర్కం చేయాలంటే కొన్ని పంటలకు వచ్చి తేనెటీగలు సంపర్కం చేస్తాయి. ఇది అట్లా కాదు, మనం హ్యాండ్ పాలినేషన్ మనమే చేయాలన్నమాట. మాన్యువల్ పాలినేషన్ చేస్తేనే ఇది ఖర్జూర్ అయ్యేది, లేకపోతే ఈతకాయ అవుతుంది అనమాట. ఖర్జూర్ మనం మైన్ అంతా దీనికి పాలినేషన్ సరిగ్గా చేయకపోతే ఆ సంవత్సరం పంట అంతా కానీ కొలాస్ అయిపోతుంది. మైన్ పాలినేషన్ ప్రక్రియ ఎంత బాగా చేసుకుంటే పంట అంత బాగా వస్తుంది అనమాట. దీనికి ఏమంటే క్రిమి సంహారక మందులు అట్లాంటివన్నీ వాడాల్సిన అవసరం అయితే లేదు. కానీ దీనికి ముఖ్యంగా రెండు వ్యాధులు ఉన్నాయి. ఒకటి కొమ్ము తులిచి పురుగు వస్తుంది, పైన చుడిలో వచ్చి పీసు వస్తుంది. ఇంకోటి వచ్చి చెట్టు లోపలికి వెళ్ళి రెడ్ వీల్ అనమాట. చెట్టు లోపలికి వెళ్ళి లోపల తినేసి బాగుండే చెట్టు రేపు పడిపోతుంది అనగా కానీ కనుక్కోలేము. చెట్టు ఉన్నట్టుంది, చెట్టు నేల మట్టం అయిపోతుంది. అంటే ఈ పంటకు మార్కెట్ ఎలా ఉంది, అసలు ఏ విధంగా ఎక్కడికి తరలిస్తారు, ఒక్కో చెట్టు నుంచి ఎన్ని కేజీలు ఖర్జూర పంటను ఖర్జూర కాయలను తీసుకోవచ్చు? అంటే ఈ సంవత్సరం అయితే మనకి దేవుడు అనుకూలించినాడు వాతావరణం, కానీ పంట అయితే బాగుందన్నమాట. ఈ సంవత్సరం మనకి ఒక చెట్టుకు వచ్చి 20 నుంచి 30 బ్రాంచెస్ అంటే బ్రాంచ్లు వచ్చినాయి. మనకి ఒక 30 గొలలు వచ్చినాయి అనమాట. దాంట్లో మనం అన్ని ఉంచుకోకూడదు. దాంట్లో మనము ఒక 15 గొలలు బాగా మంచి గొలలో ఉంచుకొని మిగతా తీసేస్తేనే కాయ సైజు బాగా వస్తుంది. అన్ని ఉంచుకున్నాం అనుకోండి, మనకి కాయ సైజు కానీ తగ్గుతుంది అనమాట. మనము బాగా కొన్ని గొలలు ఒక 15 గొలలు ఉంచుకున్నా కానీ ఒక్కొక్క గొల వచ్చి మనకి 20 కేజీలు పైనే వస్తుంది, తక్కువైతే రాదు. 20 కేజీలు వస్తుంది. మనకి 15 గొలలు అన్నా కానీ ఒక్కో చెట్టుకు 300 కేజీలు వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు తక్కువ అన్నా కానీ మనకి 100 పైనే పోతుంది అనమాట కిలో వచ్చింది. ఎందుకంటే ఈ డేట్స్ ఇది ఫ్రెష్ ఖర్జూర్ అనమాట. అంటే మన యాపిల్ పండుని ఎలాగా తింటామో ఇది కానీ మనకి ఎల్లో కలర్ లోనే ఉంటుంది. స్వీట్ అయితే భారీ స్వీట్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి అసలు సెట్టే కాదనమాట, అంత స్వీట్ ఉంటుంది. మనం ఇప్పుడు మన అరబ్ కంట్రీ నుంచి పంపిస్తానే అది అంతా వాళ్ళు బెల్లం పాకలోనే అట్లా ప్రాసెస్ చేసి పంపించేది. ఇది అట్లా కాదు, మన ఫ్రెష్ ఖర్జూర్ అనమాట. ఇది ఒక్కసారి తిన్నారంటే 1 కిలో తీసుకున్న వాళ్ళు మరీ వచ్చి ఒక 5-6 కేజీలు అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ఖర్జూరు. అంటే ఎక్కడికి తరలిస్తారు మార్కెట్? ఇతర ప్రాంతాలకు తరలిస్తారా, బెంగళూరు లేకపోతే లేకపోతే వాళ్ళే వస్తారా తీసుకోవడానికి? అన్న బయర్స్ వచ్చి మనకి ఇది పంట మనము ఇప్పుడు ఖర్జూర్ ఇక్కడ ఉండేది వాళ్ళకి తెలియదు కదా. మనము ఇదంతా యూట్యూబ్ లోను అట్లా దీన్ని మనం పెట్టుకుంటే ఎట్టంటే బయర్స్ చూస్తుంటారు అనమాట. చూసి ఓహో పలానా సాట తోట ఉంది కదా అని వాళ్ళే వచ్చి కాంటాక్ట్ అయ్యి మనకి బెంగళూరులో కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ చెన్నై కోయంబేడు అక్కడ వాళ్ళంతా వచ్చి తీసుకొని వెళ్తున్నారు. ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం పొందవచ్చు? ఒక ఎకరాకు వచ్చి మనకి చెట్టు 5,000 పడుతుంది ఒక చెట్టు. అట్లా ఒక ఎకరాకు వచ్చి మనము 100 చెట్లు పెట్టినాము అంటే 20x20 పెట్టినాము. మనకి చెట్టు 5,000 పడినప్పుడు మనకి దీనికి మెయింటెనెన్స్ ఖర్చు కానీ మనకి ఒక 5,000 వస్తుంది అనమాట. మనకి పంట వచ్చేలకే ఖచ్చితంగా 5,000 వస్తుంది. ఒక్కో చెట్టుకి 10,000 వస్తుంది అన్నమాట ఖర్చు. కానీ పంట కానీ మనకి ఒక్కోసారి వాతావరణం అనుకూలిస్తే బాగా వస్తుంది, లేకపోతే పంట సరిగ్గా రాదు. ఓకే, అంటే ఎకరా పని ఎంత సంపాదించు? సంపాదన అనేది కాదన్నా, మనం పంటని బాగా చూసుకుంటే మనకి ఆ రోజు రేట్ అవ్వాలి కదా. బాగా రేట్ అబ్బింది అనుకోండి, ఒక ఎకరాకు వచ్చి కనీసం అంటే ఒక 10 లక్షల వరకు వస్తుంది. మళ్ళీ ఇది రైతులకు బాగా ఉపయోగపడేదా? అంటే చాలా శ్రమతో కూడినటువంటిదా, లేకపోతే శ్రమ లేకుండా ఎందుకంటే ఈ జిల్లాలో వేరుశనగ ఎక్కువ పండిస్తారు. ఈ పంట ఏ పంటల్లో కంటే అన్ని పంటల కంటే ఈ పంటలో శ్రమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాన్నంతా ముళ్ళు జూరించుకోవాలా, మళ్ళా పాలినేషన్ చేయాలా, మళ్ళా పైకి ఎక్కాల, చెట్టు నిచ్చెనలు వేసుకొని దాని గొలలన్నీ కిందికి వంచి కట్టాలా. పని అయితే ఏ పంటలోనూ లేదు. దీంట్లో ఉండే పని ఏరే పంటల్లో చాలా తక్కువ, ఈ పంటలోనే ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ అందరూ పెట్టుకునేది అట్లా కాదు, ఎట్లంటే పెద్ద అమౌంట్ కదా. అది కాక మైన్ మార్కెట్ గురించి తెలిసిండాలి దీనికి. వీటిని అందరూ పెట్టుకుంటే మార్కెటింగ్ కానీ చేసుకోలేరు. మార్కెట్ గురించి కానీ తెలిసిన వాళ్ళు పెట్టుకుంటేనేమో మంచిది. ఏమంటే పెట్టుబడి కానీ ఎక్కువే వస్తుంది, అన్ని పంటల కంటే ఎక్కువే వస్తుంది, కష్టం అట్లే ఉంది, లాభం కానీ అట్లే ఉంటుంది. ఇది మొత్తం పైన ఖర్జూరపు పంటను పండిస్తే ఇది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది అయినా అదే విధంగా రైతుకు పూర్తిగా లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించాలి. సబ్సిడీలు కూడా ఇస్తే రైతు మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కరువు రైతును ఆదుకునేటువంటి విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.